ఆర్థిక పరిస్థితి బాగలేదు కాదు, ఆర్థికాన్ని దోచుకున్నారు వీళ్ళు. 20 నెలల కింద రిటైర్ అయినోనికి పైసలు రావు, కానీ నెల రోజుల కింద రిటైర్ అయినోనికి పైసలు వస్తాయి. నేను పచ్చిగా చెప్తున్నా, రామకృష్ణ అంటే పచ్చి దొంగ. 2 వీలర్ మీద కూడా కొన్ని వందల కోట్లు తరలించినట్టుగా రికార్డులు కూడా మాకు కొన్ని బయటకు వచ్చాయి. ఏ కాగ్ రిపోర్ట్ అయితే గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పిండు, అదే కాగ్ రిపోర్ట్ రిటైర్మెంట్ వల్ల పైసలు డైవర్ట్ అయినాయని చెప్పిండు ముఖ్యమంత్రి. నువ్వు సిగ్గుండాలే. నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీ పోయినావు, హార్వర్డ్ యూనివర్సిటీ ఏం నేర్చుకుని వచ్చినా బొచ్చు నువ్వు. రిమోట్ ఆంధ్రలో ఉండి మొత్తం స్టీరింగ్ మొత్తం ఇక్కడ కంట్రోల్ ఇక్కడ జరుగుతుంది. వీళ్ళ పేరుకే రేవంత్ రెడ్డి, నడిచేదంతా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలతో పాటు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు బక్క జడ్సన్ గారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పైన అట్లాగే ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ఎందుకు ప్రభుత్వం చెల్లించలేదనే దానిపైన మనతో మాట్లాడడానికి పక్క జడ్సన్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ప్రభుత్వం చెల్లించడం లేదు ఎందుకు అనుకుంటున్నా? అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదా, లేకుంటే కావాలని వీళ్ళు చేస్తున్నారు ఎట్లా? ఇది గత ప్రభుత్వం దీనికి అంకురార్పణ వేసింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది. ఈ తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించేటువంటి వ్యక్తులు నిరుద్యోగులు, ఉద్యోగులు. మిలియన్ బార్స్ కానీ ఏది కానీ అన్ని మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో మరి అప్పుల పాలు ఎందుకైనా, రిటైర్మెంట్ వల్ల పైసలు కూడా ఇవ్వలేక ఎందుకు పోయినరు? మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు దాని వాళ్ళ పీరియడ్ పెంచారు, వీళ్ళ రిటైర్మెంట్ వయసు పెంచారు. ఎందుకు? రిటైర్మెంట్ పైసలు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఆ రిటైర్మెంట్ పైసలు ఇవ్వాల్సి వస్తుంది, పెంచి ఆ పైసలను ఏం చేసినట్టంటే అది కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, ఈ దొంగ ప్రోగ్రాంకి అన్ని పెంచుకొని అవి ఆయన లూటీ చేశాను. లూటీ జరిగింది అప్పుడు. అంటే కేవలం ఆర్థిక పరిస్థితి నుంచి తప్పించుకోవడానికే రిటైర్మెంట్ వయసు పెంచారనుకోవచ్చా? ఆర్థిక పరిస్థితి బాగలేదు కాదు, ఆర్థికాన్ని దోచుకున్నారు వీళ్ళు. ఆర్థిక పరిస్థితి అనేది ఆ విధంగా తీసుకొచ్చిండ్రు. ఎక్కడికి తీసుకొచ్చిందంటే కేసీఆర్ అంటోడు వరంగల్ సెంట్రల్ జైల్లో ఊదబెట్టే కాడికి పట్టుకొచ్చిండు. అర్థమైందా? ఆ దొంగతన లెగసీని కంటిన్యూ చేసుకుంటా రేవంత్ రెడ్డి అదే కొనసాగించే పరిస్థితి ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేసినాడు సేమ్. అయితే ఎప్పుడు రిటైర్డ్ అయినా కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. కేసీఆర్ ఏం చేసినంటే ఈ పైసలు కమిటెడ్ ఎక్స్పెండిచరు, నేను దీన్ని వాడుకుంటే జైలుకు పోతా కాబట్టి వీళ్ళ డైవర్ట్ చేయాలని డైవర్ట్ చేశారు. తప్పించుకోనికి లేదు ఇవి ఇండ్లకెళ్ళి. ఇవాళ సేమ్ దాన్ని ఈయన ఏం చేసిండంటే వాళ్ళు రిటైర్మెంట్ చేసి మొండికి తెగిడిచిండు. ఈయన ఏకంగా జైల్లోకి గిల్లకి పోయొచ్చినాడు. ఏమవుతుంది, ఏం చేసుకుంటారు చేసుకోకపోని, నేను పైసలు ఇవ్వనని. గతం సారి ఏం చేసినట్టే ఈ కుబేర్ అని ఒకటి ప్రవేశపెట్టి, ఈ కుబేర్ ఇదంటే అదొక పెద్ద మాఫియా ఇదన్నట్టు. ఏది పథకం ఇది ఇంట్లో పెట్టింది, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. దాంట్లో ఎవరెవరిది ఉంటుంది అన్నట్టు సంతకాలు, ఫైనాన్స్ సెక్రటరీది, చీఫ్ సెక్రటరీది, వీళ్ళ సంతకాలతోని అది ఈ కుబేర్ అని నడుస్తుంది. అంటే ఎవరికి పైసలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వెనక ముందుకు జంపింగ్ కావచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఇప్పుడు మనం కొన్ని చూస్తే 20 నెలల కింద రిటైర్ అయినోనికి పైసలు రావు, కానీ నెల రోజుల కింద రిటైర్ అయినోనికి పైసలు వస్తాయి. అంటే ఈ కుబేర్లు అట్లా స్కాములు చేయొచ్చు, దానికోసమనే పెట్టుకున్నారు, అలా డబ్బులు వాడుకోవచ్చు. ఇప్పుడు నాది 20వ నంబరు, 1వ నంబరు ఎల్ఐది ఉన్నది, 20వ నంబర్ బక్క చేస్తాను. నేను పోయి డైరెక్ట్ మాట్లాడుకుంటా, 15%, 20% నేను కమిషన్ ఇస్తాను. నా పేరు ఆటోమేటిక్ దరఖాస్తు వస్తుంది, నా పేరు క్లియర్ చేస్తాను, నాకు వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ కబంధ హస్తాలలో ఇది ఉండని. కానీ ఈ కుబేర్ అనేది ఒకటి ప్రవేశపెట్టింది, అదొక దొంగ పథకం అన్నట్టు ఇంట్లో పెట్టినటువంటిది. అయితే ప్రోగ్రామింగ్, అది దొంగ ప్రోగ్రామింగ్. వీళ్ళు పెట్టుకొని ఇష్టానుసారంగా ఈ డబ్బులు పంచుకోనికి చేసుకోనికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ డబ్బులు డైవర్ట్ చేసిన వాళ్ళు మొత్తం జైళ్ళలో ఉండాలి, అలా జైళ్ళలో ఉండాల్సి. ఇంకో అత్యంత భయంకరం ఏంటంటే కంపల్సరీ పెన్షన్ స్కీమ్ ఒక ఉద్యోగులు ఉన్నారు, అంటే 2004 తర్వాత అపాయింట్ వాళ్ళు, కొంతమంది లేట్ అపాయింట్ వాళ్ళు రిటైర్ అయిపోయారు. అయితే వాళ్ళది ఈ లేట్ అపాయింట్మెంట్ 2004లో కంపల్సరీ సిపిఎస్ కింద వచ్చే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 10% వీళ్ళ జీతంకి వెళ్ళి జమ అవుతుంది, 10% వాళ్ళకెళ్ళి జమ అవుతుంది. వీళ్ళకి అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లో అకౌంట్ పేరు ప్రాన్. ఆ ప్రాన్లో ఈ ఉద్యోగి 10%, వాళ్ళే 10%, ఈ రెండు యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఇండ్లకి వెళ్ళి 60% ఇస్తారు, 40% వీళ్ళ పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అందులోకెళ్ళి వచ్చే వడ్డీ ఈయనకి ఇస్తారు. ఈయన చచ్చిపోయిన తర్వాత ఆ పైసలు ఎవరు నామినీ ఉంటుందో వాళ్ళకి నామినీ ఇస్తారు. అయితే ఇలా జరిగిన గోల్మాల్ ఏదంటే, ఈ పెద్ద స్కామ్ ఏంటంటే
వీళ్ళు ప్రభుత్వం కట్టాల్సిన 10% కట్టాలి కదా, అది 2024 మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలలు కట్టలే. కట్టకుంటే ఆ పైసలు ఆపేసింది. ఏది ఆ ప్రాణ అనేది వాళ్ళ అకౌంట్లో పడకుంటే వాళ్ళు పైసలు ఆపేసింది, ఇస్తలేరు. అరే బాబు మాకు పైసలు 5 నెలలు ప్రభుత్వం కట్టాల్సింది కట్టకుండా పర్వాలేదు, అవి కట్ చేసి ఇవ్వమంటే అది ఒప్పుకోదంట. అంటే వాళ్ళు ఎందుకు కడతలేరు అంటే అవి కడితే వీళ్ళ పైసలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రిటైర్డ్ అయిన దాంట్లో 10,000 మంది సిపిఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులు వేస్తే ప్రభుత్వం వేస్తున్నాడు, ఆ డబ్బులు వేస్తే వీళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుందని అంటే ఇంత క్రిమినల్గా ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ రావాలని చెప్పేసి కూడా ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళని? ఇప్పుడు బ్రదర్, మీకు మనం ఫస్ట్ స్టడీ చేయాల్సింది ఎవరినంటే ప్రతి దగ్గరికి కేసీఆర్కే లింక్ అవుతుంది, దాని లిగసీ నడుస్తుంది. రామకృష్ణారావు అంటాడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. నేను పచ్చిగా చెప్తున్నా, రామకృష్ణారావు అంటాడు పచ్చి దొంగ. అర్థమైందా? ఇవాళ రామకృష్ణారావు అంటాడు ఐఏఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయనను ఇంత బహాటంగా నేను అంటున్నానంటే ఆయన ఎటువంటి దొంగనో నాకు తెలుసు అని ఆయనకు తెలుసు కాబట్టి మాట్లాడతాడు. ఓకే, ఈరోజు ఈ ఈకుబేర్ అనే ప్రవేశపెట్టింది ఆయన. ఫైనాన్స్ సెక్రటరీ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. అయితే 2005లో గుంటూరు కలెక్టర్గా ఉండి విదేశాలకు పెద్ద చదువు కోసం పోతున్నాను లీవ్ పెట్టిపోయాడు. పోయి ప్రైవేట్ కంపెనీలో పనిచేసింది, హిందూ ప్రాజెక్ట్స్ అని ఇంకో 2 కంపెనీలలో పనిచేసి 4 ఏళ్ళు. 5 ఏళ్ళ కంటే అప్స్కాండిగా ఉన్నోనికి ఐఏఎస్లు తీసుకోవద్దు, కానీ 5 ఏళ్ళు దాటి వెళ్ళిపోయి బయట కంపెనీలో పనిచేసి ఎట్లా దోసుకోవాలి, ఎట్లా లోన్ తెచ్చుకోవాలి, ఎట్లా రాష్ట్రాన్ని నమ్మాలి అంతే మంచి తరబీదు పొంది కేసీఆర్ దగ్గరికి వస్తే అరే నాకు నియర్సంటోడు కావాలబ్బా, ఈ తెలంగాణ మొత్తం అమ్మి నాకు ఇవ్వాలి అంటే నీకెందుకు సార్ వరంగల్ సెంట్రల్ జైలును కుదబెట్టే దమ్ము నా దగ్గర ఉందని చెప్పి ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీగా చేరిండు. అమ్మ ఇసొంటోడు నాకు కావాలని చెప్పి ఏకంగా చీఫ్ సెక్రటరీగా తెచ్చుకొని పెట్టుకుని నేను దీని మీద డిఓపిటీలో కంప్లైంట్ ఇచ్చిన, ఇసొంటోని పెట్టుకోవద్దని ప్రెస్ మీట్లు పెట్టినా కొట్లాడినా. ఇంకొక అసమర్థుడు ఏంటంటే ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు. ఆయన గొర్రెల సెక్రటరీ, అసలు ఆయన ఎంక్వైరీ కూడా చేయలే ఇవాళ దాకా. గొర్రెల స్కామ్లా కీలక వ్యక్తి ఎవరంటే సందీప్ కుమార్ సుల్తానియా. ఎట్లా కీలకమైన వ్యక్తి అంటే ఆ రోజు ఈయన పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే. సార్ గొర్రెలది మంచి స్కామ్, మంచి ప్రోగ్రామ్ సార్. ఆ గొర్రెలు అనంతపూర్లో, బళ్ళారిలో, కర్నూలులో ఫుల్ గొర్రెలు, నెల్లూరులో ఫుల్ గొర్రెలు ఉన్నాయి, తెచ్చి ఫుల్ ఆడ చూస్తే గొర్రెలు లేవు, ఏం లేవు. అప్పుడున్న ఎండీకి ప్రెజర్ పెట్టి నువ్వు గొర్రెలు తీయకుంటే నేను అది చేస్తా అంటే ఆ గుండాకి చచ్చిపోయాడు. అట్లా ఆ గొర్రెల స్కామ్లో ఈయన లక్ష్మారెడ్డి అంటోని అప్పుడు ఎండీ, వీళ్ళిద్దరిని కూడా ఎంక్వైరీ చేయరు. ముఖ్య భూమిక ఈయనది. బిల్లు పాస్ చేసిన వాడు ఎవరంటే రామకృష్ణరావు. వీళ్ళిద్దరు నాకు కావాలి అని షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రని తెచ్చుకుంటారు చూసిన ఠాకూర్, అట్లా వీళ్ళిద్దరిని తెచ్చుకొని బిల్లారంగాలను తెచ్చుకొని ప్రభుత్వంలో పెట్టుకొని ఈరోజు హరిగోస పుచ్చుకుంటున్నారు జనాలై. వీళ్ళై రిటైర్డ్ అయిపోయినా కానీ కొనసాగిస్తున్నారు. అంటే గొర్రెల స్కామ్లలో కూడా 2 వీలర్ మీద కూడా కొన్ని వందల గొర్రెలు తరలించినట్టుగా రికార్డులు కూడా కొన్ని బయటకు వచ్చే అప్పట్లో. అవును, కాగ్ రిపోర్ట్ చెప్పింది అబ్బా, కొన్ని బయట వచ్చుడు కాదు, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒక స్కూటర్ మీద 150 గొర్రెలు పట్టుకపోయినరు, అంబులెన్స్లో గొర్రెలు పట్టుకపోయినరు, దొంగ నంబర్లు, దొంగ పే బిల్లులు, దొంగ బైక్ నంబర్లు, ఇవన్నీ కూడా పెట్టి ఇష్టానుసారంగా జరిగిన దోపిడీ. కాబట్టి ఇసొంటోళ్ళు జైల్లో ఉండ. సేమ్ ఏ కాగ్ రిపోర్ట్ అయితే గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పిండో అదే కాగ్ రిపోర్ట్ రిటైర్మెంట్ వల్ల పైసలు డైవర్ట్ అయినాయని చెప్పింది. 16,842 కోట్ల రూపాయలు 2023-24 సంవత్సరానికి రావాల్సిన పైసలు మొత్తం డైవర్ట్ అయింది. ఈ సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు డైవర్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఉద్యోగి అసలు రెవెన్యూ ఎవడు వసూలు చేస్తాడు? ఈరోజు పన్ను ఎవడు వసూలు చేస్తాడు? ప్రభుత్వ ఉద్యోగి రేవంత్ రెడ్డిపై వసూలు చేయడు కదా, లేకుంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళపై వసూలు చేయడు కదా, చీఫ్ సెక్రటరీపై చేయడు కదా. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగిపై నీకు పైసలు వసూలు చేసి తీసుకొచ్చి ఇస్తాడు నీకు. ఆ పైసలు వాళ్ళ కూలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సింది నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెడేసి ఈరోజు 60 మంది చచ్చిపోయినారు. అత్యధికంగా చచ్చిపోయినారు పోలీసు వాళ్ళు, టీచర్లు. 25 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోతే 27 మంది టీచర్లు చచ్చిపోయినారు. ఆ బియ్యాటికి పోలీస్ సంఘం ఇవ్వాలి, పోలీస్ అసోసియేషన్ ఉన్నది, టీఎన్జిఓ అసోసియేషన్, టీజీఓ అసోసియేషన్ ఎట్లనో పోలీస్ అసోసియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి పోలీసులు ఎందుకు ఎక్కువ చచ్చిపోతుండ్రు? టీచర్ల ఈ 2 వర్గాల పైన ఏంటంటే ఇద్దరి మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది స్కూల్లో. వాళ్ళకేమో స్కూల్లో అంటే దొంగలు తప్పించుకొని చదువు చెప్పకుండా చిట్ ఫండ్లు నడిపించుకొని రియల్ ఎస్టేట్ చేసుకునే టీచర్లు ఒక బ్యాచ్ ఉంటుంది, నిజంగా చదువు చెప్పే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇలా మనసు తిరిగేటోళ్ళంతా రియల్గా చదువు చెప్పి ఇబ్బంది పడేటోళ్ళు. వాళ్ళు ఈ ఇద్దరి కూడా ఆరోగ్యం చెడిపోయి ఆరోగ్య భద్రత అంటే వైద్యం చేసుకో. రాత్రి ఒక ఏఎస్ఐ నాకు ఫోన్ చేశాను, గుండెలో 3 బ్లాక్లు అయినాయంట.
2 బ్లాక్లకు పైసలు ఉంటే ట్రీట్మెంట్ చేసుకుంటా, 3వ బ్లాక్ పైసలు లేకుండా అట్నే ఉన్నాడు, రిటైర్మెంట్ పైసలు వస్తే చేసుకుందామని. అదే ఎంత నైట్ నాకు ఫోన్ చేసి చెప్పిండు. ఈ విధంగా వాళ్ళు వైద్యం చేసుకోలేక ఆరోగ్య భద్రత స్కీమ్ ఫెయిల్ అయిపోయి ఇవాళ మీకు ఏమైనా రోగం వస్తే నా పుణ్యానికి ఏమి ఇస్తలేదు గవర్నమెంట్. నా ప్రతి నెల నా జీతంలోకి వెళ్ళి 700 కట్ చేసుకుంటుండు. ఎందుకు కట్ చేస్తున్నా అంటే నీకు హార్ట్ అటాక్ వచ్చినా, నీ కిడ్నీ ఖరాబ్ అయినా ఎవడు ఇవ్వాలి, కాబట్టి మేము ముందే దాచిపెడుతున్నాం అన్నారు. అన్నాక అవి మొత్తం వాడక దొబ్బక తిన్నారు. ఈరోజు వాడక దొబ్బక తిని నువ్వు నిమ్స్ హాస్పిటల్ పో అంటారు. నిమ్స్ హాస్పిటల్లో ఇంత పెద్ద లైన్, ఇన్న నంబర్ వస్తే చచ్చిపోతుండ్రబ్బా, ఇన్న నంబర్ వచ్చే వరకు ఖతం అయిపోతుండ్రు, లేకుంటే ఇది అయిపోతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా పోలీసులు కానీ వీరు కానీ ఒత్తిడి, వాళ్ళకు సమయభావం ఉండదు. పోలీసులు 24/7 రాత్రంతా డ్యూటీ ఉంటుంది, పగలంతా డ్యూటీ ఉంటుంది. అట్లా బీపీ షుగర్ 40 ఏళ్ళ లోపు వస్తాయి, 50 ఏళ్ళకి హార్ట్ స్ట్రోకులు వస్తాయి, థైరాయిడ్లు వస్తాయి. అర్థమైందా? నీకు రిటైర్డ్ కాగానే సరి అయిన మెడికల్ ఫెసిలిటీ లేకుండా చచ్చిపోతారు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ అట్నే చచ్చిపోయారు. ఒక్క పోలీస్ సంఘం కానీ, పోలీస్ సంఘంలో ఎలక్షన్లు ఉండేవి, టీఎన్జిఓలో ఎలక్షన్లు ఉండేవి, టీజీఓ ఎలక్షన్స్ వీళ్ళకే ప్రకటించుకుంటారు. ఆఫీసర్ దగ్గర చెంచాగిరి బ్రోకర్గిరి చేస్తారు. నేను పోలీస్ సంఘానికి కూడా చెప్తున్నా, ఒక్కడు చచ్చిపోతే ఒక్కడి ఇంటికి ఇవాళ పోయి పరామర్శించలే వాళ్ళు. నీ పరిస్థితి ఎంత ఉంది, ఒక్కడు పోలే. ట్రాన్స్ఫర్ల పైరవులు ఈ పైర డ్యూటీలు ఎగ్గొట్టాలి, ఎస్బీలలో అన్నింటిలో జాయిన్ కావాలి, తిరగాలి. కాబట్టి ఇంతమంది ఈరోజు 25 మంది పోలీసులు, 27 మంది టీచర్లు చచ్చిపోయిన పరిస్థితి ఉన్నది రిటైర్మెంట్. ఎన్ఐఏలో పోతారు కొంతమంది, ఎన్ఐఏలో పోయినా కూడా ఒక ఆయన పని చచ్చిపోయాడు, భిక్షపతి, ఆయన పేరు ఏం పేరు సంగారెడ్డి, ఎన్ఐఏలో ఢిల్లీకి పోయి డ్యూటీ చేసి వచ్చిన ఆయన. అసొంటి వాళ్ళని కూడా ఈరోజు కాపాడుకోలేకపోయిన పరిస్థితులలో ఉన్నాం. అంటే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా ఆపేసిన పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రైవేటు హాస్పిటల్ కూడా వైద్యాన్ని కూడా నిరాకరించిన పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. ఈరోజు మనిషికి ప్రాణం విలువ లేదు, మనిషికి ప్రాణం విలువ లేదు. ఇవాళ 20,500 మంది రిటైర్డ్ అయినారు. 20,500 మందిలో 7,500 మంది టీచర్లు, 7,500 టీచర్లు మొన్నటిదాకా రిటైర్. అంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు 7,500 మంది టీచర్లు లేకుండా స్కూల్ నడుస్తూ ఉన్నాయి. మా స్కూళ్ళ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. కొంచెం సిగ్గుండాలే. నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీ పోయినావు, హార్వర్డ్ యూనివర్సిటీ ఏం నేర్చుకొని వచ్చినా బొచ్చు నువ్వు. ఈ పదం ఎడిట్ చేయొద్దు, ఈ పదం కావాలని అన్న నేను. ఏం నేర్చుకొని వచ్చినావు నువ్వు? హార్వర్డ్లో టీచర్లు లేకుంటున్నారా? టీచర్లు లేకుంటున్నారా ఏ క్లాస్ రూమ్లల్లో? అక్కడ ఏ విధంగా వ్యవస్థ ఉందో నువ్వు నోట్స్ రాసుకున్నావా? అసలు క్లాస్ రూమ్లో పోయినా నోట్బుక్ లేదు, పెన్ లేదు అబ్బాయి. నాకు నోట్బుక్ లేకుండా పెన్ను లేకుండా నువ్వు క్లాసుకు పోయినావు. అర్థమైందా? క్లాస్లో పోయినా పొద్దుగాలకే సాయంత్రం దాకా కూర్చున్నా అని చెప్తావు. మరి లోపలికే పోయింది కదా, లోపలికి పంపిండ్రు కదా. పెన్ను లేదు, పేపర్ నాకు సిస్టమ్ ఆపరేటింగ్ రాదు, ఫోనే ఆపరేటింగ్ రాదు నాకు, సిస్టమ్ ఏం ఆపరేటింగ్ అంత సినిమా లేదు నాకు. అర్థమైందా? అది పోయిండు. అంటే ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇక్కడ ఉన్న వ్యవస్థల 7,500 మంది టీచర్ రిటైర్ అయిన వాళ్ళు చాలా ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఈ 1 ఇయర్లో అయినా ఇవాళగా నువ్వు నింపకుండా బలు నడవాలంటే ఏ విధంగా నడుస్తాయి? అంటే ఈరోజు పేద ప్రజల మీద, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం ఈరోజు దూరం చేయడం అంటే ఇంతకు మించిన దాష్టికం, దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఫ్రీ స్కీమ్లకు కానీ, ఫ్రీ బస్సుకు కూడా నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం పెన్షనర్ల విషయానికి వచ్చే వరకు కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు కనీసం. బ్రదర్, ఫ్రీ బస్కు నిధులేం మంజూరు చేయరు. ఫ్రీ బస్ అనేది అదే బస్సు ఉన్నది, ఫ్రీ అనే పదం పెట్టినరు, అందులో మొత్తం గుసాయించిపోతున్నారు. ఇవాళ నాకు తెలిసినంత వరకు లక్షల జీతాలు ఎట్టుకునేటోళ్ళు కూడా పుక్కర్లో పోతున్నారు. నాకు తెలిసిన ఒక భార్య భర్తలు 2 ప్రిన్సిపల్లు, అర్థమైందా, బిడ్డ ప్రభుత్వం ఉద్యోగే, అందరు ఫ్రీ బస్ ఎక్కుతుండ్రు. ఆ ఇంట్లో 3 లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది, నెలకు 3 లక్షల పైనే ఆదాయం ఉంటుంది. అసలు వాళ్ళు అందరు ఫ్రీ. మీరు ఏ ప్రాతిపదికన పెట్టినరు? అంటే బస్సు అనేది ఖాళీగా ఉంది, అలానే ఇరికి పోతారు, సస్యతో చేస్తారు, బతకరన్నా. ఈరోజు ఫ్రీ అనేది దేనికోసం పెట్టి ఇవాళ. ఇంకోటి ఏం తెలుసా? ఒక కుటుంబంలో ఒక ఆడవాళ్ళు ఒక ఆడామె పేదామె ఉండంటే భర్త కూడా పేదోడు అయి ఉంటాడు, ఒక కుటుంబం పేదోళ్ళు అయి ఉంటుంది. ఇస్తే ఇద్దరికి ఫ్రీ ఇవ్వాలి, లేకుంటే నువ్వు మొత్తానికి ఫ్రీ ఇవ్వద్దు. అసలు బస్ అనేది అసలు అవసరమే లేదు. ఈరోజు నాణ్యమైన విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్, ఈ 2 పెట్టాలి. రైతులకు ప్రత్యేకమైన పథకాలు ఉండాలి వాళ్ళని ఆదుకోనికి. వాళ్ళు అన్నదాత, మనకు అన్నం పెట్టేటోళ్ళు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఈ 3 సెక్షన్లు తప్ప ఇక తక్కిన వాళ్ళదే వికలాంగులను ఒకళ్ళని ఆదుకోవాలి. అట్లా నువ్వు అందరికి ఎవరు పడితే ఇప్పుడు రైతు బంధాన్ని పెట్టినావు, భూస్వాములో పెట్టినావు, సన్నకాళ్ళకి వాళ్ళకి ఇస్తలేవు. అర్థమైందా?
కాబట్టి మీరు ఆ విధమైన ప్రయత్నాలు చేయాలి కానీ కొత్త ప్రయత్నాలు ఏం చేయకుండా కేసీఆర్ చేసి నేను దాన్నే మొదలు పెడతా, కేసీఆర్ ఇటు ఆయనతోనే నడుస్తా, కేసీఆర్తో ఇవాళ దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి పాస్పోర్ట్ బ్రోకరు, రెండవ ముఖ్యమంత్రి బ్లాక్మెయిలరు. ఇవాళ అసోంటి క్యారెక్టర్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈరోజు అప్పుల పాలయ్యి రాష్ట్ర ప్రజలు రోడ్లపైన వాడకుంటే ఏమవుతారు చెప్పు. ఇలా మేధావి అనేటోడు ఎవడైతే తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిండో, తెలంగాణ వస్తే స్వయం పాలన ఆత్మగౌరవం ఉంటుందని చెప్పిండో, కొంతమంది ఏమో కేసీఆర్ దొడ్లు జొర్రిండ్రు, కొంతమంది ఏమో ఇప్పుడు రేవంత్ రెడ్డి జొర్రిండ్రు. ఇక మాట్లాడేటోడేవాడు పలకరించేటోడు. మన కాసిం రెడ్డి సార్ కాసిం సారో అంటుండే విద్య అనే అమ్మాయికి అంట రేవంత్ రెడ్డి అంటోడు బాయ్ ఫ్రెండ్ అంట, ప్రేమికుడు అంట అని ఒక మేధావి అట్లా మాట్లాడుతుండు. మరి అంత తెలంగాణ విద్యను ప్రేమించేటోడు అయితే హార్వర్డ్ యూనివర్సిటీ పోయి ఎందుకు చదువుకోవాలవా? నువ్వు నీ యూనివర్సిటీలో వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవచ్చు కదా, స్పెషల్ క్లాసులు పెట్టుకొని. సర్టిఫికేట్ అవసరంలే కదా. ఈరోజు ఉస్మానియా సిటీకి విదేశీయులు వచ్చి ఇక్కడ చదువుకొని పోయినరు. ఆయనకు తెలుసో తెలియదో, అర్థమైందా? ఏలుముద్ర బ్యాచ్ నీకు తెలుసో తెలియదో, ఉస్మానియా యూనివర్సిటీలో ఫారెన్ లాంగ్వేజ్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి నేను చదువుకొని పోయినారు అక్కడ. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత వెళ్ళింది వేరే దుకాణం మీద పోయిండు. ఈ అడ్మిషన్ అనేది ఒక్క తీసుకొని అక్కడ 2 ఫోటోలు దిగి, అంగిలు మార్చి 2 ఫోటోలు దిగి మన ముఖాన పడేసి ఇక ఆయన తిరుగుడు దుకాణం పైన ఉన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులపైన మీ ఒపీనియన్ ఏంటి? చెప్పనీకి ఏముందబ్బా, నేను చెప్తున్నా లీగసీ కంటిన్యూ అవుతుంది. ఈ 2 ఏం లేదు, కేసీఆర్ మొదలుపెట్టింది, ఇప్పుడు కేసీఆర్ రామకృష్ణారావు మొదలుపెట్టారు. ఇవాళ శ్రీనిధి అనేది అది పేద మహిళలకు ఆదుకున్నటువంటి స్కీము. ఈరోజు ఆ శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి అనేటోడిని కేసీఆర్ పెట్టిపోయాడు. 10 ఏళ్ళు దాటింది, రిటైర్మెంట్ అయ్యి ఆయన 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా కొనసాగుతూ ఉండరు. అర్థమైందా? ఈరోజు ఇష్టానుసారంగా 1943 మంది చంద్రబాబు నాయుడు స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ దింపబోతుండ్రు. రేపు ఆల్రెడీ ఫైట్ క్లియర్ అయిపోయింది అన్ని ఇంపార్టెంట్ పొజిషన్లల్లో. ఎక్కడ కూడా ఎవరు మాట్లాడేటోళ్ళు ఉన్నారు? ఈరోజు 46 జీవో పెట్టి నీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోతుండ్రు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతుండ్రు? ఇవాళకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కేసీఆర్ పెట్టినోడే ఉన్నాడు. ఇవాళకి మీ మార్పు ఎక్కడిది? అంటే ఈరోజు విద్యార్థులకు ఉపయోగపడేది కానీ లేకుంటే పేద ప్రజలకు ఉపయోగపడటని అక్కడెక్కడ మార్పులు లేవు. ఎందుకంటే వీళ్ళ కమిషన్ రావు. ఈరోజు ప్రియాంక గాంధీ గారు బాధాప్త, నేను ఆ వీడియో వినిపిస్తా. ప్రియాంక గాంధీ ఎంత దిగదారిందంటే కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఈరోజు ఆదినాయకత్వం అంటే కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట మీద ఉంటుంది అని చెప్పుకునే పార్టీ ఈరోజు ఎక్కడ దిగజారి అంటే ప్రియాంక గాంధీ గారు ఇక్కడ యూత్ డిక్లరేషన్ అని పెట్టి ఆమె వచ్చి 2 లక్షల పోస్టులు సంవత్సరం లోపు నింపుతా, 2 లక్షల పోస్టులు 1 ఇయర్ లోపు నింపుతా. అదేవిధంగా జాబ్ రానోళ్లకు దాదాపు 40 లక్షల మంది యూత్ ఉంటారు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవాళకి వాళ్ళు ఇటు ముఖాన కనబడతలేరు, ఇటు ముఖాన చూడని కూడా చూస్తలేరు. చిక్కడపల్లికి వచ్చి కూడా రాహుల్ గాంధీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాట ఇచ్చారు నిరుద్యోగులకు, మేము వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామని. ఇప్పటివరకు పట్టించుకున్న పాపన వల్ల వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళపైన లాఠీచార్జ్ చేసిన సందర్భం కూడా మన ఇక్కడనే జరిగింది. మాట ఇచ్చుడు కాదు, వాళ్ళని ఒక డొక్కు బస్సు ఇచ్చిండ్రు, వాళ్ళకు డొక్కు బస్సు ఇచ్చి ఆ బస్సు ఎక్కించి ఊరూరు తిప్పిండ్రు. మీరు ఊరూరు పోండి, ఊరూరులో పోయి ప్రచారం చేయండి, మా తరపున మాట్లాడండి అని చెప్పి వాళ్ళకు మొత్తం అన్ని ఊర్లు తిప్పి వాళ్ళను ప్రచారం చేయించిన పరిస్థితి. ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత ఈరోజు పోస్టుల గురించి మాట్లాడతలేరు. ఇవాళకి మీకు నిరుద్యోగ భృతి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పైగా 29 జీవో తీసుకొని వచ్చి ఈరోజు వీళ్ళ నిరుద్యోగులందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇది ఏందని అడిగితే వాళ్ళని లాఠీలతో కొట్టిన పరిస్థితి. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరు తీన్మార్ మల్లయ్య గారు ఉండాలనో ఆయన మీ తరపున వచ్చి మాట్లాడతానని చెప్పి వీళ్ళ గురించి మాట్లాడకుండా ఈరోజు వేరే పైరోజు చేసుకుంటూ పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే సంఘాలు కానీ ఎవ్వరు కూడా ఈరోజు ఉద్యోగుల తరపున కానీ విద్యార్థుల తరపున కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులు అయితే బాజాబ్తా కాంగ్రెస్ పార్టీ ఏది ప్రియాంక గాంధీ గారే మాటనే తప్పిండాలంటే ఇక అంత మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పు. ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తున్నా లోపలిట పోయినట్టు. ఇప్పుడు ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పిన గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. అసలు జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటివరకు కూడా రెడీ చేసింది కూడా లేదు వాళ్ళు. అండ్ నిరుద్యోగులను కూడా కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే ప్రభుత్వం వాడుకుంటుంది.
100% నాకు ప్రభుత్వం ఒకటి ఉందా అనేది అనిపిస్తుంది. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనేటోడు ఉందా అని కనబడుతుంది. మంత్రివర్గం ముందు అసలు క్యాబినెట్ సమావేశాలు నడుస్తున్నాయా అన్నట్టు కనబడుతుంది. ఈరోజు బ్రదర్ ఆ ప్రజాభవన్కు కంచె కూడా బీకిండ్రు కోదండరామ్ ఈయన అందరు తెలంగాణ మొదలుపోయి పటాకీలు కాల్చిండ్రు. ఇక రోజు ముఖ్యమంత్రి ఇక్కడ వస్తాడేమో అనుకున్నాం. ఒక రోజు కనబడ్డాడు, మళ్ళీ ఈ అల్లకలు కనవాలే. ముఖ్యమంత్రి వాడు ప్రభుత్వ భవనంలో ఉంటాడా, ప్రజాభవన్లో ఉంటాడా, లేకుంటే సొంత ఇంట్లో ఉంటాడా? నీవు ఇదో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 కోట్ల జనాభా, వారం రోజులల్లా 6 రోజులు ఆయన పొద్దుగాల 2 గంటలు ప్రజా దర్బార్ ఉండే, 4 కోట్ల మంది. కేసీఆర్ దర్బార్ ఎక్కడ బాయ్, రేవంత్ రెడ్డి దర్బార్ ఎక్కడ బాయ్? ఎంతమంది ప్రజలను కలిసేది వీళ్ళు? ఏడ కలిసేది? సొంత ఇళ్ళల్లో, సొంత ఫామ్ హౌస్లల్లో ఎందుకుంటారు మీరు? సెటిల్మెంట్లు దందాలు చేయనికి తప్ప. దందాలు చేసేవాడు సొంత ఇళ్ళల్లో ఉంటాడు. ఈరోజు ప్రభుత్వం చేసేటోళ్ళు, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు మీరు ప్రజాభవనాలు ఉంటారు. ఇవాళ ఎవరు ఉంటారు? ఏ ముఖ్యమంత్రులు సొంత ఇళ్ళు ఉన్నారా భారతదేశంలో? పోయి చూడండి, అందరు ప్రభుత్వాల దగ్గర ఉంటారు, ప్రజలను నిత్యం కలిసే ప్రయత్నాలు చేస్తారు. కానీ తెలంగాణ అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ తీరుగా ప్రభుత్వం పనిచేస్తలేదు. నాకు లేక వచ్చింది, కేవలం నాకు ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు, నేను దోచుకుంటా, నా సింగిల్ పాయింట్ ఎజెండా, మీరు ఏమన్నా చేసుకోండి అనే తీరుగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక మాకు లేక మాకు అధికారం వచ్చింది, మేము మా పని మేము చేసుకుంటాం. ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక అడ్వైజర్ ఉండే, కేవీపీ రామచంద్రరావు. ఏపీని మొత్తం ఆయన ఒక్కడు కంట్రోల్ చేసేది, జనాన్ని కలిసేది, కార్యకర్తలకు సమన్వయం. ఇప్పుడు 5-6 ఉన్నారు. ఓడేమో బ్యాగులు మోస్తాడు, ఓడేమో సంచులు మోస్తాడు, ఓడేమో ఇంకో మోస్తాడు. ఇక నామినేటెడ్ పదవులు అయితే 100% సంచులు మోసిన వాళ్ళకే వచ్చినాయి అబ్బా, కార్యకర్తలు కాదు. నామినేటెడ్ పోస్ట్ నాకు తెలిసి ఒకడైతే పెట్టెలు మోసే. నా మీద అప్పుడప్పుడు కింద కామెంట్లు పెడతారు, ఈయన ఆ ఏజెంట్ ఈజీ ఏజెంట్ అని పెడతారు. పూర్తిగా సంచులు మోసి, ఇన్ఛార్జీల సంచులు మోసి, బ్యాగులు మోసి, వంగి దండాలు పెట్టి పక్క బౌన్సర్ డ్యూటీ చేసి చైర్మన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పని చేయకుండా, ప్రోగ్రాం చేయకుండా. మీరు కూడా ఇక తెలంగాణ వాళ్ళు కూడా అసలు ఎవరు గుర్తుపట్టని వ్యక్తులయ్యారు. అంటే ఈరోజు పదవులు ఎవరికి ఇస్తారంటే పార్టీకి పనిచేసిన వాళ్ళు, ప్రజలకు పనిచేసిన వాళ్ళు కాదు. ఈరోజు సంచులు మోసేటోళ్ళు, బ్యాగ్ మోసేటోళ్ళు అడ్వైజర్లు అబ్బా. నామినేటెడ్ చైర్మన్లు బ్యాగులు మోసినోడు ఓకే, ప్రభుత్వ అడ్వైజర్లు ఇచ్చినోడు కూడా బొకేలు మోసేటోళ్ళకు, సంచులు మోసేటోళ్ళకు ప్రభుత్వ అడ్వైజర్లు పదవులు ఇచ్చిందంటే ఇక వాళ్ళ అడ్వైజర్లు ఏముంటాయి? ఎవరు అడ్వైజర్తో ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది? రియల్ బ్రదర్, తెలంగాణ ఏర్పడ్డాక ఇంత దరిద్రమైన పాలన ఇక మారుతుంది అంటే అసలు మారే ఛాన్స్ లేకుండా చేసేసింది. ఆ హోపే పోయింది. ఇక మరి మీరు మొన్న గవర్నర్ కలిశారు, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పైన గవర్నర్ గారు ఏమని హామీ ఇచ్చారు? తర్వాత మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? గవర్నరు అపాయింట్మెంట్స్ మొత్తము ఈరోజు తెలంగాణ స్టేట్ పోలీస్ వ్యవహారంనే చూస్తుంది. ఆ స్టేట్ డిపార్ట్మెంట్ అంతా రేవంత్ రెడ్డి కంట్రోల్, అయిన హోంమంత్రి కాబట్టి ఆయన. వీళ్ళు గవర్నర్ కలవకుండా వీళ్ళు ఆపే ప్రయత్నాలు చేస్తాం. మా పిటిషన్లు అక్కడ దాకా పోకుండా ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి మొన్న కూడా మేము చలో గవర్నర్ పిలుపునిస్తే అంత టీచర్లు 60 ఏళ్ళ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ దాకా పోయి గేట్ దాకా పోయినారు. లోపల 4 పంపితే అయిపో కదా. వీళ్ళు కావాలని ఇటు సోమాజిగూడకి వెళ్ళి పంజాగుట్ట దాకా మొత్తం పోలీస్ పహారా పెట్టి, నేను ఇక్కడికి వెళ్ళి వాళ్ళని గైడ్ చేయకుండా నన్ను ఆపి, ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది బయటికి పంపని లేదు. బడ్జెట్ పైన పూర్తి సంతకం గవర్నర్ గారిది ఉంటుంది. గవర్నర్ గారు మీరు ఫ్యాక్చువల్ రిపోర్ట్, తెలంగాణలో 60 మంది చనిపోయినరు, ఈ రిపోర్టు మీరు దయచేసి మీరు ఢిల్లీకి రాష్ట్రపతి గారికి పంపండి. రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు పంపుతారు. తెలంగాణ పరిస్థితి బాగలేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే రాజ్యాంగంతో ఒప్పందం. అందుకని కాగ్ రిపోర్ట్లో వీళ్ళ జీతభత్యాలు ఎక్కుతాయి. అలా గవర్నర్ గారి సంతకాలు ఉంటాయి. 50,000 కోట్ల పైసలు నిధులు విడుదల చేసే పవర్స్ ప్రధానమంత్రి గారికి ఉంటుంది, ఎప్పుడు గవర్నర్ గారు రికమెండ్ చేస్తే. కాబట్టి ఇలా దొంగలు ఉన్నారు, మా పైసలను దొబ్బుగా తిన్నారు. మీరు ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఇంతమంది చనిపోయినారు. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ అనే కేసు వేసిన, 8 వారాల గడువిచ్చిండ్రు. ఇంతమంది చచ్చిపోయారు, మర్యాదగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమంటే ఇప్పుడు కథలు పడుతున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు కావాలని గవర్నర్ దగ్గర పోతే మా బతుకులు మొత్తం బయటపడిపోతాయి, తెలిసిపోతుంది. అదేనా? కాబట్టి ఇక పత్రికల్లో రాకుండా వాళ్ళే చేస్తున్నారు. అన్నీ టీడీపీ పత్రికలేనా మన దగ్గర ఉన్నాయి. పత్రికలు రాకుండా మేనేజ్ చేస్తున్నారు. ఆయన ఒక ఇంగ్లీష్ పేపర్ వచ్చింది, దాన్ని ఆయనకు డైరెక్ట్ ట్వీట్ చేసిన గవర్నర్ గారికి. మీరు చూసి ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ రాష్ట్రపతి పంపితే పిలిపిస్తారు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏదో డిక్లేర్ చేస్తారు, ఏమైనా చేయని. కానీ మేము ఇవాళ మాత్రం చలో ఢిల్లీ కార్యక్రమం చేయాలని ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఎక్కడ కలిసే ప్రయత్నం లేదు కాబట్టి అక్కడ రాష్ట్రపతి గారినైనా కలిసి మా సమస్యల పైన విన్నవించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
అయితే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పైన కూడా ఆ గవర్నర్ను కలవడానికి కనీసం మాకు అనుమతించట్లేదు. అయితే త్వరలోనే చలో ఢిల్లీ ప్రోగ్రాం చేపట్టి అక్కడికి వెళ్ళి రాష్ట్రపతిని కూడా కలిసి వీళ్ళ సమస్యలపైన పోరాటం చేస్తామంటున్నారు. అట్లాగే ప్రజల్లో కూడా 2 ఏళ్ళు దాటిన కాంగ్రెస్ గవర్నమెంట్ పైన చాలా వ్యతిరేకత ఉంది. ఇదంతా కేవలం దోపిడీ మాత్రమే ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పేసి కూడా జడ్సన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.